ఆగమానాం రాక్షసాహ అని ప్రార్థించేటువంటి వారు. అనగా ఆగమానాం దేవతాహ, ఓ దేవతలారా మాలో ప్రవేశించండి, మాలో ప్రవేశించండి అని ప్రార్థించారు. The ancient used to pray, "O gods, enter into us." ఆగమానాం రాక్షసాహ, రాక్షసాహ, ఓ రాక్షసులారా మా నుండి మీరు వెలువడిపోండి, వెలువడిపోండి అని ప్రార్థించారు. Leave our body. That they used to pray that way. ఈ దేవతలంటే ఎవరు? Who are gods here? సద్గుణములు, సదాచారములు, సత్ప్రవర్తన, సదా చింతన, ఇవి దేవతలు. ఇలాంటి దేవతలను లోపల పంపించేటువంటి వారు. They pray to the gods that stand for good behavior, good conduct and good thinking, that they should enter into them. దుర్గుణము, దురాలోచన, దుష్ప్రవర్తన, దుశ్చింతన అనేటువంటి రాక్షసులను బయట పంపేటువంటి వారు. They used to pray that the demons should leave their body, that stand for the bad thinking, bad quality, bad behavior. నిత్య జీవితంలో ప్రతి వ్యక్తి కూడాను అనుభవించవలసినటువంటి ఒక చక్కని ఉదాహరణము. It's a good example that everyone should experience in daily life. మనము మంచినే భుజిస్తున్నాము కానీ చెడ్డని భుజించము. We partake only good, never bad. మంచిని భుజించి చెడ్డను వదులుతున్నాం. We eat good things and leave out bad. ఒక ఫలమును భుజించి మలమును విసర్జిస్తున్నాము. We partake fruit and give out the అప్పుడే rest. మనకు ఆరోగ్యము చేకూరుతుండాలి. Then only you'll be healthy. నిజముగా ఈ చెడ్డను మనం బయట వదలకుండినా మనం మంచిని భుజించలేము. If the bad matter is not excreted, you cannot ఈ partake మంచి good. లోపల చేరడానికి కూడా అవకాశం లేదు. There's no scope to have good in కనుకనే you. మొట్టమొదటి చెడ్డను విసర్జించినప్పుడే మంచిని మనం భుజించడానికి వీలవుతుంది. So we should give up the bad, then only you can partake good. ఇది నిత్య జీవితంలో ప్రతి వ్యక్తి కూడా ఉండినటువంటి అనుభవము. This is our daily experience. కానీ దురదృష్టవశాత్తు ఈనాడు మలమును భుజిస్తున్నారు, ఫలమును విసర్జిస్తున్నారు. Today, unfortunately, they partake the dirty matter and excrete the fruit. అనగా చెడ్డను మాత్రమే లోపల తీసుకుంటున్నారు, మంచిని వదులుతున్నారు. Meaning they receive bad and leave out the good. కనుకనే ఈనాడు జగత్తునందు అన్ని రంగములు ఎందుకుడను, అన్ని మార్గములు ఎందుకుడను చాలా దుఃఖము, విచారము, అశాంతి. Therefore, in this world, in all fields, you find restlessness and misery. ఈ అశాంతికి కారణం ఏమిటి? What is the reason behind this? దుఃఖములకు కారణం ఏమిటి? What is the reason for misery? దేనిని లోపల చేర్చుకోవాలో దాన్ని చేర్చుకోవటం లేదు. We don't take it what is needed. దేనిని వదలవలనో దానిని వదలటం లేదు. We don't give up what we are supposed to. కనుకనే మనం ఈ దుఃఖములకు, అశాంతికి గురి అవుతున్నాము. Therefore, we are miserable and restless. కనుక సద్గుణములను లోపల చేర్చుకోవాలి. Therefore, let's have good qualities. సద్భావములను లోపల చేర్చుకోవాలి.